Hello everyone, I am Divya, your math facilitator. In this video, we shall discuss exercise 4.1 of class 10 from question number 2 I bit. The other problems of this exercise we have already discussed in the earlier videos. If you have not missed watching it, you can click on the I button and watch those videos. And this is the last graphical problem which we are going to discuss in the second bit. Okay. So 2x minus 2y minus 2 is 0 is the first equation which is given, and the second equation is 4x minus 4y minus 5 is 0. So you need to find whether these equations form consistent pair of linear equations or inconsistent. Now the first bit, the first suggestion, we are finding whether they are consistent or inconsistent. Ela ఇందులోంచి a1 is 2, b1 is minus 2, c1 is minus 2. So direct గా చేస్తున్నా. So I'm hoping that you have watched the earlier videos. అక్కడ clear గా each and every point explain చేసి ఉంది, and here we are directly doing it. Okay, so ఇందులోంచి a1 upon a2 ఎంత వస్తుంది చూడండి, 2 upon 4, that is 1/2 వచ్చింది. b1 upon b2 ఎంత వస్తుంది, minus 2 upon minus 4 అంటే 1/2 వచ్చింది. c1 upon c2 అంటే minus 2 upon minus 5. క్లియర్లీ ఇక్కడ మీరు a1 upon a2 ఈక్వల్ టు b1 upon b2 రెండు 1/2 వచ్చాయి కదా, బట్ దట్ ఈస్ నాట్ ఈక్వల్ టు c1 upon c2 అని చెప్పొచ్చు. సో ఇలా కండిషన్ వచ్చింది అంటే ఇవి ఏం లైన్స్ అవుతాయి, ప్యారలల్ లైన్స్ అవుతాయి. ఓన్లీ టూ రేషియోస్ ఈక్వల్ అంటే ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్ కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్, దే ఆర్ ఇన్కన్సిస్టెంట్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. ఇక్కడ వరకు క్లియర్ కదా అందరికి. సో ఇన్కన్సిస్టెంట్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అని మనం కనుక్కున్నాం. ఇప్పుడు ఏం చేయాలి అంటే గ్రాఫ్ గీయాలి. గ్రాఫ్ గీయడానికి ఫస్ట్ టేబుల్ ఆఫ్ వాల్యూస్ రాయాలి కదా. సో ఫస్ట్ ఈక్వేషన్ 2x minus 2y minus 2 is 0, దీనికి xy వాల్యూస్. అలాగే సెకండ్ ఈక్వేషన్ ఏంటి, 4x minus 4y minus 5 equal to 0, దీనికి కూడా xy వాల్యూస్ రాద్దాం. ఓకే, సో ఫస్ట్ ఏం చేద్దామంటే x ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసి చూడండి y వాల్యూ ఏమొస్తుందో. x ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ రఫ్ వర్క్ చేద్దాము. x ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే చూడండి, 2 ఇంటూ 0 మైనస్ 2y మైనస్ 2 ఈక్వల్ టు 0, మైనస్ 2y మైనస్ 2 ఈక్వల్ టు 0, 2y ఈక్వల్ టు మైనస్ 2 అని వస్తుంది, లేదా y ఈక్వల్ టు మైనస్ 1. సో x ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే y మైనస్ 1 వచ్చింది. నా y ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసి చూడండి. Suppose if you are substituting y equal to 0, 2x minus 2 into 0 minus 2 is 0. So 2x minus 2 is 0 or x equal to 1 అని వస్తుంది. ఓకే, సో x 0 సబ్స్టిట్యూట్ చేస్తే y minus 1 వచ్చింది, y 0 సబ్స్టిట్యూట్ చేస్తే x 1 వచ్చింది. ఓకే, దీస్ ఆర్ ద 2 పాయింట్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 4x minus 4y minus 5 equal to 0 లో x equal to 0 సబ్స్టిట్యూట్ చేసి చూడండి y వాల్యూ ఏమొస్తుందో. సో 4 into 0 అంటే 0, minus 4y minus 5 equal to 0 అని వస్తుంది, or else y equal to minus 5/4 వచ్చింది. y equal to minus 5/4. minus 5/4 అంటే ఎంత అవుతుంది అన్న, minus 1.5/4 డివైడ్ చేసి చూడండి. 5 divided by 4 అంటే 4 1s are 4, 1 0 4 2s 1.25 అవుతుంది ఆల్మోస్ట్. ఓకే, ఆల్మోస్ట్ 1.25 అవుతుంది. సో 0, minus 1.25 ఒక పాయింట్. ఇంకోటి చూడండి, సపోజ్ y ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే x ఏమొస్తుంది చూడండి ఇక్కడ. సో 4x minus 5 equal to 0 వస్తుంది, ఆర్ x ఈక్వల్ టు 5/4 అని వస్తుంది. 5/4 అంటే ఏంటి, 1.25. సో 1.25, 0 ఇవి పాయింట్స్. ఓకే, ఇప్పుడు గ్రాఫ్ పేపర్ మీద ప్లాట్ చేయాలి అంటే x యాక్సిస్ y యాక్సిస్. కోఆర్డినేట్స్ రాయండి. 0 1 2 3 4 5 and minus 1 minus 2 minus 3 minus 4, 1 2 3 4 minus 1 minus 2 minus 3. సో ఏమేమి ఉన్నాయి చూడండి. 0, 1 is the first point in first line. 0 on x axis కలర్ చేంజ్ చేస్తాను. 0 on x axis చూడండి, 0 on x axis minus 1 on y axis అంటే ఈ పాయింట్. నెక్స్ట్ 1, 0 అంటే 1 on x axis 0 on y axis అంటే ఈ పాయింట్. ఓకే, సో ఒకసారి జాయిన్ చేసి చూడండి. సో ఇది మీ లైన్, మీరు స్ట్రైట్ లైన్తో డ్రా చేస్తారు స్కేల్ అండ్ పెన్సిల్తో. నెక్స్ట్ 0, minus 1.25 అంటే 0 on x axis minus 1.25 on y axis అంతేనా. 0, minus 1.25 అంటే సమ్వేర్ ఇక్కడ వస్తుంది పాయింట్, అవునా. 1.25 అంటే 1 కి 1 1.2 1.3 మధ్యలో.
ఓకే. అండ్ 1.25 కామా 0, 1.25 ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. 1.25 చూడండి, 1.25 అంటే 1కి 2కి మధ్యలో 5 పాయింట్స్ ఉంటాయి కదా నాన్న, 5 పాయింట్స్లో ఇదిగోండి ఈ పాయింట్ తీసుకుంటారు. ఓకే, చూడండి సపోజ్ ఇది 1కి 2కి మధ్యలో పాయింట్స్ అనుకోండి, ఏమేమి ఉంటాయి, ఇది 1 ఇది 2, దీని మధ్యలో ఇక్కడ మధ్యలో ఇది 5th డివిజన్, 1 2 3 4 5 6 7 8 9 ఇది 10th, అవునా. సో 1.2 అంటే ఇది 1, ఇది 1.1, ఇది 1.2, ఇది 1.3. సో ఈ 1.2కి 3కి మధ్యలో ఇక్కడ పాయింట్ చేస్తారు. క్లియరా. సో ఇప్పుడు ఈ రెండు పాయింట్స్ జాయిన్ చేయండి. మనం ఇందాకే చూసాము, తెలుసుకున్నాము ఇవి ఏం లైన్స్ అవుతాయని, ప్యారలల్ లైన్స్ అవుతాయి. లైన్ స్ట్రైట్ గా లేదు కానీ మీరు స్ట్రైట్ గా డ్రా చేయాలి, అవునా. ఒకసారి మీరు మాత్రం స్ట్రైట్ గానే డ్రా చేయాలి. స్కేల్ పెన్సిల్ తో ఫ్రీ హ్యాండ్ అస్సలు వాడొద్దు. నాకు ఇక్కడ ఆ ఫెసిలిటీ లేదు, ఇక్కడ టూల్ లేదు, సో హెల్ప్లెస్ గా నేను వాడుతున్నాను. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, స్కేల్ ఆన్, ఇది మాత్రం మర్చిపోవద్దు, 1 మార్క్ మిస్ అవుతుంది. స్కేల్ ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ 1 యూనిటే తీసుకున్నాం, వై యాక్సిస్ కూడా సేమ్ తీసుకున్నాం, 1 సెంటీమీటర్ 1 యూనిట్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్, వన్స్ ఈ పాలిసెట్ క్లాసెస్ అయిపోగానే July 5th అయిపోతుంది అనుకుంటున్నా. సో July 5th తర్వాత 6th or 7th నుంచి మీకు కూడా 10th క్లాస్ వాళ్ళకి కంటిన్యూగా క్లాసెస్ నేను స్టార్ట్ చేస్తాను. ఓకే, టాపిక్ వైజ్గా మీరు నాకు కామెంట్స్లో మెన్షన్ చేసి చెప్పండి మీకు ఏం టాపిక్స్ కావాలి నెక్స్ట్ అని. ఓకే, సో విత్ ఇన్ 10 days వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ 10th క్లాస్ ఫుల్ ఫ్లెజ్డ్గా. ఇప్పుడు పాలిసెట్ వాళ్ళకి ఎలా అయితే నేను 1 షార్ట్ రివిజన్స్ వాళ్ళకి కాన్సెప్ట్ బేస్డ్ ఎగ్జామ్ ఓరియంటెడ్గా చెప్తున్నాను, మీకు కూడా అలా చెప్తాను. ఓకే, సో నాకు జస్ట్ మీరు స్కూల్లో ఏ టాపిక్స్ నడుస్తున్నాయి మీకు ఏం కావాలి చెప్తే దాన్ని బట్టి నేను ప్లాన్ చేసుకొని చెప్పేస్తాను మీకు. ఓకే, సో యాజ్ ఆఫ్ నౌ చాప్టర్ 1 2 3 అండ్ ట్రిగ్నామెట్రీ, హైట్స్ అండ్ అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ, ఇవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి చూడండి. స్టాటిస్టిక్స్ కూడా ఉంది కాన్సెప్ట్ చూడండి, రైట్. సిమిలర్ ట్రయాంగిల్స్ కూడా ఆల్రెడీ థియరమ్స్, ఇంపార్టెంట్ బోర్డ్ క్వశ్చన్స్ అనే ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. సో ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే మీకు సిమిలర్ ట్రయాంగిల్స్ మీద కూడా వీడియోస్ ఉంటాయి. ఓకే, సో ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఇంకా మీకు ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కావాలా, ఎగ్జామ్ ఓరియంటెడ్ కావాలా, ఎలా కావాలి, యూనిట్ టెస్ట్లో కావాలా, ఏం కావాలి నాకు మీరు మెన్షన్ చేస్తుండండి. మీకు కూడా నేను అసైన్మెంట్స్ ప్రొవైడ్ చేస్తాను, లైక్ ఇప్పుడు మీ సీనియర్స్కి పాలిసెట్లో ఎలా చేస్తున్నాను అలా. సో వన్స్ అది అయిపోగానే మీకు స్టార్ట్ చేసేస్తాను. సో మీ ఇన్పుట్స్ నాకు ఇస్తూ ఉండండి, సో దట్ మీ రిక్వైర్మెంట్ బట్టి నేను ప్లాన్ చేస్తాను. సో అండ్ వన్ మోర్ very 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 important information is that I'm going to take a free class on circles. Okay, I'm going to take a free class on circles tomorrow on Unacademy. So you can join me in this free class. It's a completely free class, you can join me. So all you need to do is I'll give you a link. Okay, I'll give you a link in the description box. So you will just have to click on the link, so you will be directed to this page. Once you click on the link you will be directed to this page. So you will click on this, here you will find enroll option. Okay, in green color you will find enroll option. So you click on this. Okay, use the code GD10. So it will ask you a code, you will use the code GD10. So using this code GD10 will unlock your free course. See, this is the code GD10. So once you enroll, this is what you will get. We will notify when it is live. Even if you forget, Unacademy will send you a notification, a message saying that your class is live, you need to join now. Now in this class, I am going to give you theorems of circles. You have two important theorems in circles, two basic, very, very, very important theorems in circles. We are going to discuss those two important theorems along with concept, and also you will have poll questions tomorrow to test whether you understood these theorems or not and the concepts or not. I'll provide poll questions also. And top 3 students who participated well in the class, who engaged well in the class, and who answers well, and who gives the correct answers for the poll questions will receive certificates tomorrow, right? And you will also have leaderboards which will make the class more lively and more interesting and more engaging. So don't miss this class, right? Don't miss this class. So I want all of you to participate in the class and do share this class. Once you see here, you will get an option of share. So once you click here, you will get the link. You can share this class in all your class WhatsApp groups, school groups, so that all your friends can join the class. Okay, you need to select the call CBSE class 10 if in case you are not selected, right? So this is how you can join my free class. Don't forget to join this free class because I'm going to teach these very important concepts tomorrow, right? Chalo, then I'll see you all in the class. The next question is, Neha went to shop to purchase some pants and skirts. So, ఇక్కడ two quantities ఏమేం కంపేర్ చేస్తున్నాం, ప్యాంట్ స్కర్ట్.
సో మనం ఏం చేస్తామంటే ఎప్పుడైనా క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏవి కంపేర్ చేస్తున్నారో మీరు చూడాలి. ఇక్కడ ఈ క్వశ్చన్ లో నేహా వెంట్ టు పర్చేస్ సమ్ ప్యాంట్ సమ్ స్కర్ట్ అంటే ప్యాంట్ స్కర్ట్ ఆర్ ద 2 క్వాంటిటీస్. సో ప్యాంట్ ని ఎక్స్ తో రిప్రజెంట్ చేస్తారు, స్కర్ట్ ని వై తో రిప్రజెంట్ చేస్తాము. ఓకే, ఇది చాలా బేసిక్ థింగ్, మీరు అర్థం చేసుకోవాలి. వర్డ్ ప్రాబ్లమ్స్ చాలా మందికి డౌట్ ఉంటుంది. సో ఈ ఒక్క వర్డ్ ప్రాబ్లమ్ ఈ వీడియోలో చెప్తాను. నెక్స్ట్ ఈ ఎక్సర్సైజ్ లో కంటిన్యూషన్ వర్డ్ ప్రాబ్లమ్స్ అన్ని నెక్స్ట్ వీడియోలో అన్ని కలిపి ఒకటే దగ్గర ఒకే వీడియోలో చెప్తాను. ఓకే, సో ఇది మాత్రం జస్ట్ ఒకసారి ఇది అర్థం చేసుకొని నెక్స్ట్ వర్డ్ ప్రాబ్లమ్స్ అన్ని ఒక దగ్గర చెప్తాను మీకు. నేహా వెంట్ టు a shop to purchase some pants and skirts. When her friend asked her how many each she bought. Okay, ఎన్ని కొన్నావు ప్యాంట్ స్కర్ట్ ఎన్ని కొన్నావు అంటే she answered the number of skirts are 2 less than twice the number of pants purchased and the number of skirts is 4 less than 4 times the pants purchased. So ఇక్కడ 2 conditions ఉన్నాయి. ఫస్ట్ కండిషన్ చూడు, the number of skirts are 2 less than twice the number of pants purchased. So this is the first condition. Second condition is the number of skirts is 4 less than 4 times the number of pants purchased. So these are the 2 conditions. సో ఎప్పుడైనా ఇక్కడ స్కర్ట్స్ ప్యాంట్ ఈ రెండు కంపేర్ చేశారు కాబట్టి pant number of pants, or you can write it in particular as number of pants is x and number of skirts is y. Clear? So number of pant is x and number of skirt is y. So first condition chudandi, number of skirts. Okay, so first condition lo em undi, skirts number of skirts is equals to is 2 less than అని ఎప్పుడు వర్డ్ వచ్చినా అర్థం చేసుకోండి, లెస్ దాన్ అంటే మైనస్ చేయాలి. ఓకే, లెస్ దాన్ అని వర్డ్ ఎప్పుడు వచ్చినా కూడా అదేంటి మైనస్ చేయాలి. ఓకే, సో నంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఆర్ 2 less than అంటే మైనస్ చేయాలి. ఓకే, ఏం మైనస్ చేయాలి, 2 మైనస్ చేయాలి. అవి ఏంటంట 2 less than ఎవరు, 2 less than ఎవరు చూడండి, 2 less than twice the number of pants. 2 less than twice the number of pants. Twice the number of pants అంటే 2 times. Twice thrice అంటే 2 times 3 times అని అర్థం, అంటే 2 into 3 into అని అర్థం. ఓకేనా, I ate twice the number of apples as రాజు అంటే రాజు 10 తింటే నేను ట్వైస్ తిన్నా. ట్వైస్ అంటే 10 into 2 20 తిన్నాను, అర్థమైందా, 2 times. ఓకే, సో ట్వైస్ ద నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ అంటే 2 times నెంబర్ ఆఫ్ ప్యాంట్స్. ఈ కండిషన్ అర్థమైంది, ఒకసారి మళ్ళీ చెప్తా వినండి. ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ అంటే స్కర్ట్స్ ఇస్ ఈక్వల్స్ టు ఆర్ 2 less than అంటే 2 less than అంటే -2. కానీ ఎవరికి లెస్ దాన్, దేని నుంచి 2 లెస్, అవునా, దేని నుంచి 2 లెస్ అది ఇక్కడ రాయాలి కదా మనం, ఎందులోంచి 2 లెస్. సో ఎందులోంచి 2 లెస్, ట్వైస్ ద నెంబర్ ఆఫ్ ప్యాంట్స్. ట్వైస్ ద నెంబర్ అంటే 2 times నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ అంటే 2 into నెంబర్ ఆఫ్ ప్యాంట్స్, అర్థమైందా. సో నెక్స్ట్ ఒకసారి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ కండిషన్ చూడండి, ద నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ మళ్ళీ స్కర్ట్స్ ఏంటంట, స్కర్ట్స్ ఈస్ 4 less than. ఓకే, ఇట్ ఈస్ 4 less than, ఇప్పుడు -4 అనమాట. 4 less than ఎవరి నుంచి 4 less than 4 times the number of pants. 4 times the number of pants. ఇది సెకండ్ కండిషన్. సో ఫస్ట్ కండిషన్ లో ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. స్కర్ట్ అంటే y తో రిప్రజెంట్ చేస్తాం కదా, y is equals to 2 into pant అంటే x కదా, -2. ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ లో స్కర్ట్ అంటే y is equal to 4 into pant x తో రిప్రజెంట్ చేసినాం కదా, -4. సో దీస్ ఆర్ ద 2 కండిషన్స్. ఓకే, సో దీన్ని ఒకసారి మనం జనరల్ ఫామ్ లోకి రాసుకుందాం. y ని ఇట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేయండి. సో 2x minus y minus 2 equal to 0 వస్తుంది. అండ్ ఇది ఏమొస్తుంది చూడండి, 4x minus y minus 4 equal to 0 వస్తుంది. ఓకే, సో దీస్ ఆర్ ద 2 లీనియర్ ఈక్వేషన్స్ మనం ఫామ్ చేసాం, ఎలా, ఈ కండిషన్స్ యూజ్ చేసి. అర్థమైంది, ఒకసారి మళ్ళీ వినండి. సో ప్యాంట్స్ స్కర్ట్స్ ఎప్పుడు క్వశ్చన్ ఇచ్చినా మీరు ఏ క్వాంటిటీస్ కంపేర్ చేస్తున్నారో ఆ క్వాంటిటీస్ కి వేరియబుల్ అసైన్ చేస్తారు. ఇందులో ప్యాంట్ స్కర్ట్ కంపేర్ చేస్తున్నారు, ప్యాంట్ కి ఎక్స్ స్కర్ట్ కి వై. అండ్ లెస్ ఉంది అంటే మైనస్, ట్వైస్ అంటే 2 times. ఓకే, స్కర్ట్స్ ఆర్ అంటే ఈజ్ ఈక్వల్ టు, సో నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఇజ్ ఈక్వల్ టు 2 less than అంటే ఎవరి నుంచి తక్కువ, 2 తక్కువ. 2 less అంటే ఎవరి నుంచి లెస్, I got 2 marks less than అమిత్ అంటే అమిత్కి 18 వస్తే నాకు 16 వచ్చినాయి.
అవునా, అంటే 18 లోంచి 2 సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఎందులోంచి అనేది ఇక్కడ గ్యాప్ ఇవ్వండి, -2. ఎందులోంచి అంట, ట్వైస్ ద నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ లోంచి, అంటే 2 టైమ్స్ ప్యాంట్స్. సిమిలర్ గా ఈ కండిషన్ కూడా, రైట్. సో వన్స్ ఈ రెండు కండిషన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం అడిగారు మిమ్మల్ని, యూ హ్యావ్ టు సాల్వ్ దిస్ గ్రాఫికల్లీ. ఈ క్వశ్చన్ ఏంటి అంటే పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఫార్మ్ చేసిన తర్వాత గ్రాఫికల్లీ సాల్వ్ చేయాలి. సో ఒకసారి చూడండి, 2x - y - 2 is 0, 4x - y - 4 is 0. సో ఇక్కడ రాసుకుందాం, 2x - y - 2 is 0, 4x - y - 4 is 0. So these are the two equations. Graph ke etla solve chestam, xy and ikkada kuda xy. సో ఇప్పుడు x0 తీసుకుంటే ఇక్కడ ఈక్వేషన్ ఏమవుతుంది, 2 into 0 - y - 2 = 0. y ఏమవుతుంది, -2 అవుతుంది. x0 తీసుకుంటే y -2 అవుతుంది. y0 తీసుకుంటే సో 2x into y0 అంటే 0 అయిపోతుంది. 2x - 2 is 0. సో 2x = 1 వస్తుంది. ఓకే, x0 తీసుకుంటే y -2, y0 తీసుకుంటే x1 వచ్చింది. ఇవి పాయింట్స్. ఇక్కడ కూడా చూడండి, x0 తీసుకొని చూడండి, x0 తీసుకుంటే 4 into 0 0, -y - 4 is 0. సో y = -4 వస్తుంది. 0, -4. అదే y0 తీసుకుంటే x ఏమవుతుంది, 4x - 4 = 0 అవుతుంది, లేదా x = 1 వస్తుంది. ఓకే, సో ఇది 1, 0. సో ఇప్పుడు ఈ పాయింట్స్ ప్లాట్ చేద్దామా. సో ఇక్కడ ప్లాట్ చేసేస్తాను చూడండి. సో let us change the color. ఇది 0, 1, 2, 3, 4, -1, -2, -3, -4, 1, 2, 3, 4, -1, -2, -3, -4. స్కేల్ కూడా రాస్తారు. స్కేల్ ఆన్ x యాక్సిస్ 1 cm 1 unit, y యాక్సిస్ 1 cm 1 unit. ఫస్ట్ పాయింట్ ఏంటి, 0, -2. 0 on x యాక్సిస్, 0 on x యాక్సిస్, -2 on y యాక్సిస్. ఇది పాయింట్. 1, 0, 1 on x యాక్సిస్, 0 on y యాక్సిస్. ఇది పాయింట్. జాయిన్ చేయండి, లైన్ ఇదిగోండి, ఇది వస్తుంది. ఓకే, స్ట్రైట్ గా డ్రా చేయలేదు నేను, బట్ స్ట్రైట్ లైన్ వస్తుంది, మీకు తెలుసు కదా. అండ్ 0, -4 అంటే 0 on x యాక్సిస్, -4 on y యాక్సిస్. ఇది పాయింట్. 1, 0 అంటే 1 on x యాక్సిస్ అండ్ 0 on y యాక్సిస్. 1, 0 అంటే ఏది పాయింట్, ఇదిగోండి, ఇదే సేమ్ పాయింట్ కదా. సో దీన్ని మీరు పర్ఫెక్ట్ గా జాయిన్ చేస్తే ఈ రెండు లైన్స్ ఇదిగోండి ఇలా మీట్ అవుతాయి. రైట్. సో ఇలా మీట్ అవుతాయి. సో ఇప్పుడు ఇలా మీట్ అయినప్పుడు దీనికి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ 1, 0. ఇక టేబుల్ ఆఫ్ వాల్యూస్ నుంచి చూడండి, 1, 0 సేమ్ పాయింట్ వచ్చింది అంటే ఈ లైన్ 1, 0 నుంచి పాస్ అవుతుంది, ఈ లైన్ కూడా 1, 0 నుంచి పాస్ అవుతుంది. అండ్ సొల్యూషన్ ఏంటి, 1, 0నే కదా. ఓకే, 1, 0 అంటే x కోఆర్డినేట్ 1, y కోఆర్డినేట్ 0. x కోఆర్డినేట్ 1, y కోఆర్డినేట్ 0. అర్థమైందా. సో x కోఆర్డినేట్ చూడండి, x 1, y 0 అంటే x అంటే నంబర్ ఆఫ్ ప్యాంట్ 1, స్కర్ట్ 0. అసలు ఆమె స్కర్ట్ కొనలేదంట, ఓన్లీ ప్యాంటే కొనలేదంట. అర్థమైందా. సో ఇలా చేస్తాం క్వశ్చన్. సో రిమైనింగ్ క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్, ఇంకా 5 క్వశ్చన్స్ ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 5 to 9. సో ఈ క్వశ్చన్స్ కూడా ఇలా స్టేట్మెంట్ ప్రాబ్లమ్స్ బేస్డ్ మీద, ఇది నెక్స్ట్ వీడియోలో మీకు 5 క్వశ్చన్స్ ఎట్ ఎ టైం చెప్పేస్తాను. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, మీకు కూడా స్ట్రక్చర్డ్గా క్లాసెస్ ప్లాన్ చేస్తున్నా వన్స్ ఈ 10 days తర్వాత. సో ఈ 10 daysలో నాకు మీ ఇన్పుట్స్ అన్ని నాకు ఇవ్వండి, సో దాట్ I can give the best whichever you want. Okay, chalo then I'll see you all in my next class. Bye bye, take care, but don't forget to join Unacademy free class. Okay, bye bye, take care.